మేము కూడా అలా ఏదో కొంచెం స్వార్థాన్ని పెంచుకుందామనే కోరిక. అందుకే మన దేశంలో విశేషించి మన రాష్ట్రంలో ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేస్తుంటాం. అందరినీ పిలుస్తుంటాం, 4 మంచి మాటలు చెబుతూ ఉంటాం, ఏదో మంచివి అనుకున్న మాటలు ఏవో చెప్తుంటాం, అందరి చేత ఏవో కొన్ని మంచివి అనుకున్న పనులు ఏవో చేయిస్తుంటాం. ఎవరు తిట్టడం లేదు కనుక బహుశా మంచివని మేము కూడా యాక్సెప్ట్ చేస్తుంటాం. ఆదివాసీ జనాల కోసం ఏవో కొన్ని స్కూల్స్ ప్రారంభం చేశాం. ఆదిలాబాద్ జిల్లాలో మనిషికి కొంచెం చేరడానికి కూడా అవకాశంగా లేని ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు కానీ నేతలు కానీ వెళ్ళడానికి ఇష్టపడనటువంటి ప్రాంతాల్లో అల్లంపల్లి అని 1980sలో పెద్ద ఎన్కౌంటర్ మొట్టమొదటి అక్కడ జరిగిందట. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రారంభం చేసాం ఒక పాఠశాల, గిరిజన పాఠశాల. చక్కగా పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా తయారవుతున్నారు. అందులో చదువుకున్నటువంటి వాళ్ళు గత 2 సంవత్సరాలుగా 10వ తరగతి ఎగ్జామ్స్ నుంచి బయటకు వస్తున్నారు 100% రిజల్ట్స్ తోటి. మనం చెప్పే చదువు గొప్పతనం కాదు, కానీ వాళ్ళు గ్రాస్ప్ చేసేటటువంటి సామర్థ్యం వాళ్ళలో ఎంత ఉందో ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మా chinnajeri.org అని వెబ్సైట్లో లెర్న్ విష్ణు సహస్రనామం అని ఒక చిన్న విష్ణు సహస్రనామం నేర్చుకునే ఒక ప్యాకేజ్ పెట్టడం జరిగిందండి. అంటే మేము చెప్తుంటాం విశ్వం విష్ణుర్వ షట్కారో అంటాం. అంటే దాని తర్వాత నేర్చుకునేవాడు అనాలన్నమాట. వాడు 1-2 సార్లు అనాలి. ఈ అనడానికి ప్రేరణ కావాలి కానీ వెనకాత ఎవరో అనాలి కొంచెం లో వాయిస్లో. ఇలా అనడానికి మీరు ఆ క్యాసెట్ వింటే అందులో వెనకాత కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, మేము ఎంత స్పష్టంగా చెప్పామో అంత స్పష్టంగానే వాళ్ళు అంటారండి. ఆనర్ బృహత్ కృష స్థూలో, ఎగ్జాక్ట్గా అలాగే అంటారు. ఈ అన్నవాళ్ళు ఎవరో తెలిసిన మా దగ్గర వేదం చదువుకునే పిల్లలు కాదండి, ఆ ట్రైబల్ స్కూల్లో ఆదివాసీ విద్యార్థులుగా ఉండేటటువంటి గిరిజన పిల్లలు వాళ్ళు మాతో పాటు దాంట్లో రిపీట్ చేశారు. అంటే వాళ్ళు ఎంత బాగా నాట్ ఓన్లీ జస్ట్ ద రెగ్యులర్ కరికులం, మామూలు సబ్జెక్ట్సే కాదు, ఈ సంస్కృతంలో ఉండే విష్ణు సహస్రనామ స్తోత్రం లాంటిది కూడా ఎంత చక్కగా నేర్వగలుగుతారో అనడానికి ఒక ఉదాహరణ కోసం మీకు చెప్తున్నా. మన chinnajeri వెబ్సైట్కి వెడితే అందులో ట్రైబల్ స్కూల్స్ వాళ్ళు చేసినటువంటి డ్యాన్సెస్ ఉన్నాయండి, కొన్ని ప్రోగ్రామ్స్. జస్ట్ ఒక 15 రోజులు వాళ్ళకి మన హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో సరదాగా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని వాళ్ళకి చిన్న డ్యాన్స్ నేర్పారు. వాళ్ళు రోజు యోగాభ్యాసం చేస్తారు. ఆ యోగాభ్యాసం చేసే తీరు చూస్తే మనకే ఆశ్చర్యం, మనకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు మన బాడీలో, కానీ దేర్ బాడీ ఈజ్ సో ఫ్లెక్సిబుల్ అనమాట. దేర్ బాడీ, ఐ థింక్ ఎనీబడీస్ బాడీ ఈజ్ ఫ్లెక్సిబుల్, బట్ వీ డోంట్ రికగ్నైజ్ దట్ అండ్ దెన్ వీ మేక్ ఇట్ ఏ వే దట్ ఇట్ నెవర్ లిజన్స్ టు ఎనీబడి. కానీ వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకుంటారు. ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారండి వాళ్ళు, చాలా ప్రొఫెషనలిస్ట్ ఎంత చక్కగా చేస్తారో అంత బాగా వాళ్ళు చేశారన్నమాట. అంటే వాళ్ళు ఏది నేర్పితే దాన్ని గ్రహించగలిగినటువంటి చాతుర్యం, అలాంటి ఒక నేర్పరితనం వాళ్ళల్లో ఉంది. దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్న ఒక యాక్టివిటీ. అంధ విద్యార్థులకి ఒక పాఠశాల పెట్టాం, ఏదో 10వ తరగతి దాకా విజయనగరంలో జరుగుతోంది. ఇంటర్మీడియట్ని హైదరాబాద్లో వాళ్ళు చదువుకుందాం అని అనుకుని 10th అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు సరే వాళ్ళ కోసం ఏదో చేద్దామని జూనియర్ కాలేజీ స్టార్ట్ చేసాం. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఆంధ్రలో ల్యాప్టాప్ తోటి ఈ పిల్లల పరీక్షకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. దానికోసం మనం ప్రయత్నం చేస్తే మరి ల్యాప్టాప్తో వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియంలోకి రావాలి కదా, చేత మామూలు బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇచ్చి, దాంట్లో బ్రెయిల్ ఏముండదు, జాస్ అని ఒక ప్యాకేజ్ ఇక్కడది ఉంది, దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టాం. అది స్క్రీన్ రీడింగ్ ప్యాకేజ్, వాళ్ళ కోసం చదువుతుందన్నమాట, ఏముంటే దానివల్ల చక్కగా వాళ్ళు నేర్చుకుని ఫస్ట్ బ్యాచ్ 25 మంది పిల్లలు 100% పాస్, సెకండ్ బ్యాచ్ మరొక 25 100% పాస్. అయితే ఫస్ట్ బ్యాచ్ బయటికి వెళ్ళిపోయారు.
కానీ సెకండ్ బ్యాచ్ వాళ్ళు, అంటే ఫస్ట్ బ్యాచ్ వెళ్ళేటప్పుడు అడిగారు మమ్మల్ని, అయ్యా మాకోసం ఏదైనా మీరు పై చదువు కూడా మేము చదువుకుందాం అనుకుంటున్నాం, డిగ్రీ కాలేజ్ కూడా మీరు ప్రారంభించరా, ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్లైండ్ చిల్డ్రన్. మన భారతదేశంలో ఇప్పటిదాకా ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్లైండ్ చిల్డ్రన్ దేర్ ఈజ్ నో కాలేజ్. 10th దాకా ఉన్నాయి, కొన్ని చోట్ల 12th దాకా కూడా ఉన్నాయి. కానీ వాటిల్లో కూడా దే డోంట్ యూజ్ ల్యాప్టాప్స్. మన వాళ్ళు ల్యాప్టాప్స్ వాడుతూ పరీక్షకు వెళ్ళారు, చక్కగా పాస్ అయ్యారు. వాళ్ళ కోసం ప్రత్యేకించినటువంటి కంపాషనేట్ గ్రౌండ్స్లో వాళ్ళని పాస్ చేయలేదు, ఎట్ పార్ విత్ ఆల్ అదర్ స్టూడెంట్స్. మామూలుగా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి కూడా వాళ్ళకి ఇచ్చినదల్లా ఒక్కటే గ్రేస్, ఒక ½ an hour ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళకంతే. ఈ ½ an hourలో క్వశ్చన్ పేపర్ మనం దాని మీద టైప్ చేసి వాళ్ళకి ఇస్తాం. దట్స్ ఆల్ వీ డూ. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఎట్ పార్ విత్ ఆల్ అదర్ స్టూడెంట్స్. మాకు డిగ్రీ కాలేజ్ కూడా కావాలి అని వాళ్ళు అడిగితే లాస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ దానికి అంగీకరిస్తే డిగ్రీ కాలేజ్ కూడా అక్కడే మన హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. అది కూడా ఇప్పుడు ఆరంభమైంది. ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది. చక్కగా వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా పాస్ అయ్యారు. వాళ్ళకు కూడా ల్యాప్టాప్స్ తోటి పరీక్షకి వెళ్ళడానికి, బికాజ్ ఇంటర్మీడియట్ బోర్డు ఆల్రెడీ ఇచ్చి ఉంది కనుక యూనివర్సిటీ కూడా దాన్ని అంగీకరించి దాన్ని మనకి ఒప్పుకుంది. మన పిల్లలు ఇప్పుడు అట్లాగా పరీక్షకి వెడుతున్నారు. అలాంటిది ఒకటి మన చేతుల మీదుగా నడపగలిగేటటువంటి ఒక అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చినందుకు, ఇది మనం చేసుకున్నటువంటి ఇలాంటి సేవ మనం అందించగలుగుతున్నామని మేము చాలా సంతోషిస్తూ ఉంటాం. ఎంతోమంది దాన్ని చక్కగా సపోర్ట్ చేస్తున్నారు, మేము ఆనందించగలుగుతూ ఉంటాం. కొన్ని సేవలు మనుషుల కోసం ఏవో కొన్ని సేవలు చేయాలి కనుక ఇట్లాంటివి చేస్తుంటాం. ముఖ్యంగా ఇప్పుడు మన ఆంధ్రదేశంలో, భారతదేశంలోనే ఐ థింక్ ఇన్ జనరల్ క్యాన్సర్ ఈజ్ నెంబర్ 3 మన దేశం. ఉమెన్ క్యాన్సరస్లో దానికోసం కొన్ని స్క్రీనింగ్ క్యాంప్స్, వాళ్ళకి ఏదో చిన్న చిన్న పరీక్షలు చేసి కొంత వాళ్ళకి ఇనీషియల్గా అవేర్నెస్ కలిగించే కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో మన ఆంధ్రలో ప్రతి ఆంధ్రలో కూడా కాదనుకుంటా, ఒక హైదరాబాద్లోనే రోజు 5,000 గోవులని వధించి బయటికి పంపిస్తారండి. రోజు 5,000 గోవులు. సో మీకు తెలిసి ఉంటుందని అనుకుంటా. మొత్తం ఆంధ్రలో ఎన్నో తెలియదు, మొత్తం దేశం అంతా కలిపితే ఎన్నో తెలియదు. 76 రకాల వెరైటీస్ ఉండేటటువంటి దేశీయ గోవులు ఈవేళ 25 రకాలకి దిగిపోయాయి, మిగతావన్నీ పాడైపోయాయి. వాటి కోసం ఏదైనా కొంత చేద్దామని వెటర్నరీ సర్వీసెస్ క్యాంప్స్, మెగా క్యాంప్స్ లాగా ఏర్పాటు చేసి ఇప్పటిదాకా సుమారుగా ఒక 3.5 లక్షల గోవులకి ఏదో కాస్త ట్రీట్మెంటో సర్జరీసో ఇలాంటివి చేసే ఒక అవకాశం. చిన్న చిన్న సేవలు అటు పశువులకి చేయాలి, ఇటు మనుషులకి చేయాలి. కారణం ఇన్ని భగవంతుడి యొక్క సృష్టిలో భాగాలే కనుక, వాటితో కలిసి మనం బ్రతకాలి కనుక ఇది లక్ష్యంగా కార్యక్రమాలు మనం చేసుకోవాలని మేము ఎప్పుడు అనుకుంటాం. మానవ సేవయే మాధవ సేవ మాత్రమే కాదయా, మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయగలిగే స్థితిలోకి మనం ఎదగాలి. అంటే మన దగ్గర నుంచే ఆరంభించాలి, మనుషుల దగ్గర నుంచే ప్రారంభించాలి. అంటే మన మనుషులం కనుక. కానీ అది అక్కడితో ఆగనివ్వద్దు. నీ ఉనికికి కారణం చెట్లు, జంతువులు, ఇతరమైనటువంటి ప్రాణికోటి, వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటూ మనం కూడా సుఖంగా జీవిద్దాము 10 కాలాల పాటు మన తరాలని. ఇది ఒక ప్రధానమైనటువంటి మెసేజ్గా భావిస్తూ మేము నలుగురితోటి చెప్తూ ఉంటాం. అందుకోసం మా ఆర్గనైజేషన్కే మేము ఒక స్లోగన్ తయారు చేసుకున్నాం, సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేద్దాం అని. ఆ దిశలో పయనించే శక్తి భగవంతుడు మనకి ఇవ్వాలి అని వేదం మనకి ఆ సందేశాన్ని అందిస్తోంది కనుక దాన్ని మనం విశ్వాసంతో మన ఉనికి యొక్క భద్రత కోసమని పాటించే ప్రయత్నం చేద్దామని కోరుతూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఏదో కొన్ని చూపిద్దాం అనుకున్నాం, కానీ మీ అందరితోటి కాసేపు హాయిగా మాట్లాడుకుంటే బాగుంటుందని ఆ చూపించే వాటిని పక్కన పెట్టి కాసేపు హాయిగా మాట్లాడుకుంటున్నాం. చూపించడానికి మన వెబ్సైట్స్కి పెడితే మీరు అవన్నీ చూసుకోవచ్చును. మీ అందరికీ
ఓపిగ్గా శ్రద్ధగా విని ఇలాంటి ఆశయాల్ని ప్రోత్సహించగలుగుతున్నందుకు మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ నాట్స్ ఈ కార్యక్రమాలను ఇక్కడ ఆరంభం చేసి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మన దేశీయులకి, మన తెలుగు తల్లి పిల్లలకి చక్కటి ప్రేరణని, ప్రోత్సాహాన్ని ఇచ్చి వారి చేత ఏవో కొన్ని కార్యక్రమాల్ని తద్వారా ఆర్తులైనటువంటి ఈ ప్రాంతీయులకి మంచి చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మేము వచ్చేటప్పుడు రమణ గారు మాతో చెప్పారు, మేము చూసాం ఇక్కడ గతంలో మనకి పరిచయం ఉండేటటువంటి ఒక పిల్ల, ఇద్దరు ట్విన్స్లో ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయింది, ఇంకొక అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అయిపోయింది. వారి కోసమని చక్కగా కొంత ఫండ్ రేస్ చేసి ఆ వ్యక్తిని సపోర్ట్ చేయగలిగేట్టుగా తయారు చేశామని చెప్పారు. చాలా చక్కటి సేవ. ఇక్కడ విద్యార్థులకి వాళ్ళు యూనివర్సిటీస్లో కొంత సమస్యలు ఎదుర్కొంటుంటే అలాంటి వాళ్ళకి సహకారం చేసి వాళ్ళకి తగినటువంటి మళ్ళీ వేస్ట్ కాకుండా సమయాన్ని వినియోగించుకునే అవకాశం కలిగించామని చెప్పారు. మంచి మంచి సేవలు చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఇలాంటి సేవ మరింతగా వర్ధిల్లాలి, మరింతగా పెరగాలి, ఆ సేవా భావం మన వాళ్ళల్లో మరింతగా పెరగాలి అని ఆశిస్తూ ఈ ఆర్గనైజేషన్ నిర్వాహకులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.